రెడ్డి గారు, మీ ముద్దుల మనవరాలకు మీరు పెట్టిన పేరుల అంతర్యం ఏంటో మాకు తెలియదు, ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇహ అంటే తెలుగు పదానికి స్పష్టంగా అందుకే దానికి తెలుగు పదం చెప్తాను చూడండి. ఇక్కడ దుఃఖమును వదులుతురు అని అర్థం అండి. జనన మరణాలకు సంబంధించినటువంటి ఏదో కావాలి అనేటటువంటి తాపత్రయాన్ని పూర్తిగా ఇక్కడ వదులుతారు. సరే మర్చిపోదు కదా, ఆ పేరులో ఉండే అర్థం అది. ఆ పదానికి అర్థం తెలుసుకున్నటువంటి వారు దుఃఖరహితులు అని అర్థం అండి. దుఃఖరహితులైన తర్వాత ఉండేటువంటి ప్రదేశం ఏది అంటే చంద్రబాబు గారు 2 పదాలు ఉపయోగించారు. అవసరమైన వాళ్ళకు స్వర్గం లభిస్తుంది, అవసరం లేని వాళ్లకు మోక్షం లభిస్తుంది అన్నారు. విహ అంటే స్వర్గము, నిర్వాణము అంటే అపవర్గ పదవి. ప్రాపంచిక వాసనలను విడిచిపెట్టినటువంటి స్థితి విహ. మళ్ళీ జన్మకు రాని స్థితి నిర్వాణము. నిర్వాణ పదం విన్నారు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముఖ్యతి స్థిత్వాస్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. బ్రహ్మ నిర్వాణ పదవిలో నిర్వాణము హా. ఈ హా అనే అక్షరం ఎక్కడ ఉందో మీకు చెప్తాను. నాకు తెలిసి భగవద్గీతలు అన్ని గీతలు ఎప్పుడు ఉన్నాయండి. ఇందాక ఆహారం గురించి చెప్తున్నారు, అక్కడ ఉంది ఎట్లా యుక్తాహార సర్వత్రా సర్వం చ మయి పశ్యతి తస్యాహం